యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ చేయాల్సిన పని సిలబస్ అండ్ ప్యాటర్న్ తెలుసుకోవడం. దీని గురించి మనం ఆల్రెడీ వీడియో అనేది చేసాం. నెక్స్ట్ చేయాల్సిన పని బుక్ లిస్ట్ ఏంటో తెలుసుకోవాలి. అంటే ఏ సబ్జెక్ట్కి ఏ స్టాండర్డ్ బుక్ రిఫర్ చేయాలి అని ఖచ్చితంగా మనకు తెలియాలి. ఆ బుక్స్ మనం సమకూర్చుకోవాలి. సో ఇది మనం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండింటిని క్లబ్ చేసి నేను చెప్తాను. మెయిన్స్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళిపోయాం అనుకోండి, అందులో ప్రిలిమ్ సబ్జెక్ట్స్ కూడా మనకి కవర్ అయిపోతాయి. నేను 1 by 1 వెళ్తాను. సో ఫస్ట్ థింగ్ ఎస్ఏ పేపర్. ఎస్ఏ కోసం మీరు అనుదీప్ దురిశెట్టి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్, ఆయన బుక్ మీరు ఫాలో అవ్వచ్చు. తర్వాత GS 1కి వచ్చేసరికి మనకి హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ కోసం RS శర్మ బుక్ ఫాలో అవ్వండి. మిడీవల్ హిస్టరీ కోసం సతీష్ చంద్ర మిడీవల్ హిస్టరీ బుక్ ఫాలో అవ్వండి. అండ్ మోడర్న్ హిస్టరీకి వచ్చేసరికి స్పెక్ట్రమ్ సిరీస్ మీరు ఫాలో అవ్వాలి. అలాగే వరల్డ్ హిస్టరీకి వచ్చేసరికి అర్జున్ దేవ్ బుక్ మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ కోసం నితిన్ సింఘానియా గారు రాసిన బుక్ మీరు ఫాలో అవ్వవచ్చు. నౌ కమింగ్ టు జోగ్రఫీకి క్లాస్ 11 అండ్ క్లాస్ 12 NCERTs ఆర్ అబ్సల్యూట్ మస్ట్. ఖచ్చితంగా మీరు క్లాస్ 11, క్లాస్ 12 NCERTs చూడాలి. అవకాశం ఉంటే క్లాస్ 8 నుండి కూడా మీరు మొత్తం కవర్ చేసుకుంటూ వస్తే 6th నుంచి కూడా కవర్ చేసుకుంటూ వచ్చినా మంచిదే. మంచి ఫౌండేషన్ అయితే పడుతుంది. ఎడిషనల్గా GC లియాంగ్ బుక్ ఉంటుంది. అలాగే మాజిద్ హుస్సేన్ ఇండియన్ జోగ్రఫీ బుక్ కూడా ఉంటుంది. వీటిని మీరు రెఫర్ చేయొచ్చు. అలాగే ఆక్స్ఫర్డ్ అట్లాస్ కూడా మీకు అవసరం ఉంటుంది. వరల్డ్ జోగ్రఫీ బై మాజిద్ హుస్సేన్ కూడా మీకు అవసరం అనేది పడుతుంది. సో NCERTs, GC లియాంగ్, మాజిద్ హుస్సేన్ అండ్ అట్లాస్, ఇవన్నీ ఆక్స్ఫర్డ్ అట్లాస్, ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా జోగ్రఫీకి అవసరం అవుతాయి. అలాగే GS పేపర్ 1లో నెక్స్ట్ సబ్జెక్టు ఇండియన్ సొసైటీకి మీరు ఫాలో అవ్వాల్సిన బుక్ 2 ఉన్నాయి. ఒకటి NCERTలో క్లాస్ 11, క్లాస్ 12 సోషియాలజీ అని చెప్పి ఉంటుంది. అది మన ఇండియన్ సొసైటీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎడిషనల్గా ఇండియన్ సొసైటీ బై నదీమ్ హుస్సేన్, అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ GS 1లోనే మనకి వరల్డ్ హిస్టరీ మీకు ఆల్రెడీ చెప్పేశాను, అర్జున్ దేవ్ ఫాలో అవ్వాలి. నౌ కమింగ్ టు GS పేపర్ 2. సో GS పేపర్ 2కి వచ్చేసరికి ఫస్ట్ పాలిటీకి 2 బుక్స్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మొదటిది లక్ష్మీకాంత్ పాలిటీ, ఇది మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్గా సరిపోతుంది. దెన్ DD బసు, ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు హెల్ప్ అవుతుంది. ఎడిషనల్ రీడింగ్ కింద మీరు NCERTs కూడా కవర్ చేసుకుంటే మంచిది. దెన్ కమ్స్ గవర్నెన్స్కి కూడా లక్ష్మీకాంత్ గవర్నెన్స్ బుక్ మీరు ఫాలో అవ్వచ్చు. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది బాగా డైనమిక్ సబ్జెక్ట్. సో దీనికి ఒక స్టాటిక్ బుక్ చదివితే సరిపోతుందంటే ఖచ్చితంగా సరిపోదు. సో ఒక స్టాటిక్ బుక్ కింద, స్టాండర్డ్ బుక్ కింద మీరు వినయ్ మల్హోత్రా బుక్ ఫాలో అవ్వచ్చు. ఎడిషనల్గా మీరు కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి. ఎడిటోరియల్స్, ఎక్కువగా IR పైన ఎడిటోరియల్స్ వస్తూ ఉంటాయి, వాటిని మీరు ఫాలో అవ్వాలి. వివిధ దేశాలతో ఇండియాకు ఉన్న రిలేషన్స్, డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా ఫాలో అయితేనే IRలో మనం స్కోర్ చేయగలుగుతాం. సో పాలిటీ, గవర్నెన్స్, IR. మరి 4th సబ్జెక్ట్ ఏంటి GS పేపర్ 2లో అంటే సోషల్ జస్టిస్ అంటే డిఫరెంట్ వల్నరబుల్ సెక్షన్స్కి గవర్నమెంట్ తీసుకొచ్చే ఇనిషియేటివ్స్. సో దీనికి గవర్నమెంట్ వెబ్సైట్స్ మీరు ఫాలో అవ్వాలి. ఉమెన్ కోసం గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి, SCs కోసం ఏంటి, STs కోసం ఏంటి, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీరు గవర్నమెంట్ స్కీమ్స్ని ఫాలో అవ్వడం ద్వారా సోషల్ జస్టిస్ని మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. నౌ కమ్స్ GS పేపర్ 3. GS పేపర్ 3లో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే పేరుతో వస్తుంది. మెయిన్స్లో ఎక్కువగా అగ్రికల్చర్ ఓరియంటేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఇన్ఫ్లేషన్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా వస్తాయి. సో మనం చెప్పే బుక్స్ అనేది అటు ప్రిలిమ్స్కి ఇటు మెయిన్స్కి రెండింటికి పనికొచ్చేలాగా నేను చెప్తాను. సో దీనికి మీరు 3 బుక్స్ ఫాలో అవ్వచ్చు మీకు నచ్చిన దాన్ని బట్టి. మొదటిది రమేష్ సింగ్, రెండవది నితిన్ సింఘానియా, మూడవది నా PDF. సో మీకు సింపుల్గా టు ద పాయింట్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా కావాలి అంటే యూ కెన్ సింప్లీ ఫాలో మై PDF విచ్ ఈస్ అవైలబుల్ ఆన్ అవర్ యాప్. 99 రూపీస్కే ఇది యాప్లో అందుబాటులో పెట్టాను, మీరు చూసుకోవచ్చు. దీంట్లో PYQs కూడా నేను కవర్ చేశాను. లేదు నాకు స్టాండర్డ్ బుక్ కూడా కావాలి, సింపుల్ లాంగ్వేజ్లో ఉండాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ నితిన్ సింఘానియా. కొంచెం కాంప్లికేట్ అయినా పర్లేదు, ఇంకొంచెం కాంప్రహెన్సివ్గా కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ రమేష్ సింగ్. సో ఈ 3 బుక్స్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఫర్ ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ తర్వాత మనకి GS పేపర్ 3లో ఉండే సబ్జెక్ట్స్ SNT, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా డైనమిక్ సబ్జెక్ట్. సో దీనికి మీరు బుక్ కింద, స్టాండర్డ్ బుక్ కింద రవి P. అగ్రహారి బుక్ మీరు యూజ్ చేయొచ్చు. ఎడిషనల్గా కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి.
దెన్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ అనదర్ డైనమిక్ సబ్జెక్ట్. దీనికి ఇంతకు ముందు శంకర్ ఐఏఎస్ బుక్ ప్రిఫర్ చేసేవాళ్ళు, ఇప్పుడు పిఎంఎఫ్ఐఎస్ చాలా బాగుంది. యూ కెన్ ఫాలో పిఎంఎఫ్ఐఎస్ వాళ్ళ ఎన్వైర్న్మెంట్ బుక్. ఎడిషనల్గా డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ కరెంట్ అఫైర్స్ కోసం ఎన్వైర్న్మెంట్కి మీరు ఫాలో అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎడిషనల్గా యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. సో ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం ఛాలెంజెస్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ అని చెప్పి అశోక్ కుమార్ ఐపీఎస్ రాసిన బుక్ ఉంది, అది మీరు ఫాలో అవ్వచ్చు ఫర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇదే బుక్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి కూడా ఒక సెక్షన్ ఉంటుంది. ఆ పోర్షన్ మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా హెల్ప్ అయిపోతుంది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి మీరు సెపరేట్ బుక్ కొనాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్ సెక్యూరిటీకి ఏ బుక్ అయితే కొంటారో అదే బుక్ మీకు రెండింటికి కూడా హెల్ప్ అవుతుంది. అడిషనల్గా ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కొంచెం డైనమిక్ సబ్జెక్ట్సే, అందులో కూడా కరెంట్ అఫైర్స్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దెన్ కమ్స్ జిఎస్ పేపర్ 4 విచ్ ఈస్ ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. దీనికోసం మీరు లెక్సికాన్ బుక్ ఫాలో అవ్వండి, స్టాండర్డ్ బుక్. అడిషనల్గా యూ కెన్ గో త్రూ మై పీడిఎఫ్. మై పీడిఎఫ్ ఈజ్ అగైన్ కంప్లీట్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్, టు ద పాయింట్ విత్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో ఎగ్జాంపుల్స్తో నేను ఇచ్చాను పీడిఎఫ్. నా పీడిఎఫ్ మీకు 99 రూపీస్కే మన యాప్లో అందుబాటులో ఉంటుంది. ఎయిదర్ యూ కెన్ ఫాలో మై పీడిఎఫ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ ఎ స్టాండర్డ్ బుక్ యూ కెన్ గో ఫర్ లెక్సికాన్. సో ఇదమ్మా యూపీఎస్సి బుక్ లిస్ట్. దీన్ని మీరు తూచా తప్పకుండా ఫాలో అయితే మీకు క్లారిటీ అనేది ఉంటుంది, ఒక ప్రాపర్ స్టాండర్డ్ రిఫరెన్స్ అనేది ప్రతి సబ్జెక్ట్కి దొరుకుతుంది. టేక్ కేర్.